హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మొలకెత్తిన పెసలతో చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక పచ్చి మామిడికాయలు ఒక పావు వంతు తీసుకొని చెక్కు తీసి సన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకోవాలి. అలాగే ఒక క్యారెట్ చెక్కు తీసి సన్నగా కోరి ఉంచుకోవాలి. 2 కప్పుల మొలకెత్తిన పెసలు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సగం కీరా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం కోరి ఉంచిన క్యారెట్ కూరను, తర్వాత ఒక టమాటో సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నిటికీ కొలత ఏం లేదండి, మనకి ఏది ఇష్టమైతే అది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇలాగా సలాడ్స్లో వేసుకునే ఆకులు దొరుకుతాయి, ఇవి లెట్యూస్ లీవ్స్ అంటారు. వీటిని మనం చేతితో సన్నగా ముక్కలుగా తెంపుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి ఉంచుకోవాలి. ఇందులోనే ఒక అర చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. మీకు పులుపు ఎక్కువగా కావాలంటే మొత్తం నిమ్మకాయ పిండుకోండి, నేనైతే నిమ్మకాయలో సగమే పిండాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి కూర వేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పోపు వేసుకున్నాను. ఒక చెంచా నూనెలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. మనం సర్వ్ చేసే ముందు కొద్దిగా దానిమ్మ గింజలు పైనుండి వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతేనండి, మొలకెత్తిన పెసల చాట్ రెడీ అయిపోయింది. ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే మేము ఇది డిన్నర్గా కూడా తినేస్తాము. ఇది పెళ్ళిళ్ళలో కూడా వడ్డిస్తారండి. ఇలా ఆర్గానిక్గా దొరికే కప్పుల్లో వడ్డిస్తే ఇంకా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.